మాట్లాడాలి. అమ్మ 5 నిమిషాలు అందరూ కూర్చోండి. ఒక 5 నిమిషాలు. జై గోవింద జై వీర బ్రహ్మ జై గోవింద అందరూ పలికేది శివుడు బయట రావాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వాడు అబ్బాయి పైకి రావాలి. పైలమ్మా అబ్బాయి రెడీ చెప్పండి. వాడు గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత వివాహం అయిన తర్వాత 20 సంవత్సరాలుగా సంతానం అన్నదాసాలలో కూడా వారి పాత్ర ఉన్నది. ఆశ్రమ నిర్వహణకి ప్రతి నెల కొంత అమౌంట్ వారు తీసుకొచ్చి వారే స్వయంగా తీసుకున్నారు. ఈ ఆశ్రమంలో గురువుగారు పరంపరించిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు సుబ్రహ్మణ్య గారు ఉన్నారా, వాళ్ళ నాన్నగారిని మూడనకూడదు, అలా ప్రతిష్ఠ చేయకూడదు అని. మన ఆశ్రమంలో శాస్త్ర విషయాలు కొంతవరకే పాటిస్తాం. ఎల్లుండి శంకుస్థాపన చెప్పాడు గురువుగారు. నా దగ్గర రూపాయి లేదు, ఈ 10,000 ఉంచండి స్వామి, నేను కుదిరి పెడుతున్నాను, వారం రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. నేను ఆయనకి ఏం చెప్పానంటే, అలా మన భక్తుల ద్వారా ఏర్పడేటువంటి ఆశ్రమం నేను వ్యాపారం చేశాను. 2 మాటలు చెప్తాను. చేసేవాళ్ళం ధనియాలు అప్పుడ వ్యాపారం. ఈ వ్యాపారం చేస్తూ ఉంటే గురువుగారు ఉమ్మేవాళ్ళ నుంచి పంటి ఎక్కడికి వెనక్కి వస్తున్నా ఒంగోలు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళని చెప్పాడు. ఆ రోజు ఒంగోలు రావడం మళ్ళీ వెనక్కి తిరిగి గురువుగారు వెళ్ళలేదు. గురువుగారు ఆశ్రమం నాకు ఒక ఆలోచన వచ్చేసింది. గురువుగారు వచ్చి ఆఫీసులో ఉంటే మనం వ్యాపారం చేసిన ఏంటి, వ్యాపారం మానేద్దాం అనిపించింది. అప్పుడు ఏమన్నా అనుకున్నాం అని చెప్పాను. నీ ఇష్టం అన్నాడు. మళ్ళీ మనసు ఎక్కడ పోతుంది, అప్పటికప్పుడే వెళ్ళి 4 టెలిఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు ల్యాండ్ ఫోన్స్. టెలిఫోన్ ఆ అమ్మగారు టవర్ రాఘవరామని వైఎస్ఎస్ అబ్బాయి వాళ్ళు 3 పోస్టులు ఇల్లు, ఆ ఇంట్లో మేము ఉన్నాం. పోస్ట్ పెట్టేదా చేయించాడు. నేను తెలుసా, ఇప్పుడు నా డబ్బులు పెట్టి ఆశ్రమం కట్టారనుకోండి, ఎక్కడైనా లోపల నేను కట్టించిన అహంకారంగా అత్యంత ఇంట్లో వచ్చడం ఏంటి అని ఈ స్లాబ్ ఆయన చేశాడు. చీరాల కొత్త శ్రీరామూర్తి గారిని వైశాసు ఆయన ముందు ఫౌండేషన్ వేశాడు మొత్తానికి. ఈయనేమో ఈ స్లాబ్ వేశాడు. వస్తాడు మీరు కట్టడం వస్తారు, దీనికి సెంట్రీ కాగలం వాళ్ళంతా తలకాసేసుకొని, అంటే 3 ముక్కలు ఈ స్లాబ్. అంటే ఎంత జీరో నుంచి వచ్చామో చూడండి. శంకుస్థాపన కూడా డబ్బులు పౌర్ణమి అంటే 1వ తేదీ బ్రహ్మంగారి ఆరాధన రోజు జరిగిపోయిన తర్వాత స్లాబ్ అయిపోయింది. స్లాబ్ అయితే జరిగిపోయిన తర్వాత ఒక రోజు ఇక్కడ తోట శ్రీధర్ గారు నమస్కారం పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి గోవిందమాంబకు ఈశ్వరాంబకు పార్వతీ పదయే హర హర మహాదేవ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యో
వీళ్ళకున్నారు కిషోర్ గారు, వీరి ధనపతి కృష్ణవేణి గారు, వీరి పిల్లలు పూజిత, పూజ, అలాగే వీరి కుమార్తె శ్రీదేవి గారు, కృష్ణప్రసాద్, యశ్వంత్, మనస్విని గారు. వీరికి వీరి కుటుంబానికి ఎల్లవేళ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం, అధిష్టాన దేవతలైన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి, శ్రీ గోవిందమ్మ అమ్మవారి దివ్యానుగ్రహం, గురుదేవుడు శ్రీ శ్రీ శివ యశాంత స్వామి ఆశీస్సు ఎల్లవేళ వారు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నా పేరు సూదరుడు కోటేశ్వరరావు, బుజ్జి అని పిలుస్తారు. నేను అచ్యుతానంద స్వామి గారి భక్తుడిని. గత 3 సంవత్సరాల నుంచి వృద్ధాశ్రయం చేపిస్తామండి, అన్నదానం చేస్తూ ఉన్నాము. ఈ స్వామి అనుగ్రహం వల్ల అంతా సవ్యంగా జరుగుతుంది. ఆ స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉండాలి కోరుకుంటూ ఉంటాము. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి. పరిపూర్ణాత్మ బంధువులైన 50 మంది భక్తులు శుభాహ్వానం. మన యొక్క ఆశ్రమంలో ఈరోజు ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. పౌరోహితుల నిష్ణాతులైన పౌరోహితుల చేత సోదనకొండ కోటేశ్వర పద్మజాగారులు దంపతుల చేత ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం వారే పూజ కూర్చొని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయినటువంటి భోజనాలు అన్నీ వారే ఏర్పాటు చేశారు. శివుడికి ఒక్క నీటి బిందువు పడితే ఎంతో ఇష్టం. అలాంటిది 11 రుద్రాలతో అభిషేకం చేయడం అంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి. దానివలన శివుడు ప్రీతిపాత్రుడై పంచభూతాన్ని సమతుల్యంగా ఉంచి వర్షాలు పడేట్టు చేసి, పంటలు పండేట్టు చేసి, పంటలు సమతుల్యంగా రైతులకు అందేట్టు చేసి, సరైన ధర వచ్చేట్టు చేసి, వ్యాపారస్తులకు వ్యాపారం బాగుండేట్టు చేసి, ఉద్యోగస్తులకు ఆరోగ్యము, వాళ్ళ వృత్తి బాగుండేట్టు చేసి, అన్ని వృత్తుల వాళ్ళకి ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగము, భాగ్యము, సుఖము, సంతోషం ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుని అనుగ్రహం అందరికి కలగాలని మనం ప్రతి సంవత్సరం కార్తీక బహుళ ఏకాదశిలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని అందరూ కలగాలని, అందరూ బాగుండాలని, దేశం, మన రాష్ట్రం, దేశం, ప్రపంచం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. మన యొక్క అచలానంద ఆశ్రమంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఓం ప్రశాంతి.